మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 13వ తారీఖున నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాదలుచుకుని నంబూరులో మన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ చేరే కార్యక్రమంలో మరి మన దీనిలోనే వైఎస్ఆర్సీపీలోనే మనము ఎందుకు ఉండాలి, ఎందుకు జాయిన్ అవ్వాలి అని అనుకున్నాను అని దాని మీద వచ్చినప్పుడు చాలా మందికి, నా ఎన్ఆర్ఐ మిత్రులకు కూడా చాలా మందికి ఉన్న ప్రశ్న అది. అయితే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ యొక్క నేను సేవా కార్యక్రమాల్లో తానాలో ఎన్ని సంవత్సరాలు పనిచేసినప్పుడు ఈ యొక్క సేవా కార్యక్రమాలు అనేది ఒక పేదవానికి ఏ రకంగా మనము నిరుపేదలకి మారుమూల ఉన్న గ్రామాల్లో నేను టచ్ చేసినప్పుడు మరి మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల్లో మరి ఆయన చేసిన సంక్షేమ పథకాలు చూడండి ఎన్నో నేను చెప్పుకోవడానికి ఉన్నాయి. సో నాకు బాగా నచ్చి నేను ఇన్స్పైర్ అయింది ఆయన పెట్టిన వాలంటీర్ వ్యవస్థ అనే దాన్ని. నా 5 సంవత్సరాల క్రితమే ఆయన ఒక కలగని ఆ కళని మరి అది పెట్టినప్పుడు మరి ప్రతిపక్ష నాయకులందరూ కూడా చాలా మంది ఈవెన్ ప్రజలకు కూడా ఉన్న డౌట్ ఏంటంటే ఈయన పెడుతున్నారు, అసలు దీనివల్ల ఏంటి ఉపయోగం అనేది ఒక ఉన్నప్పుడు గుండె నిబ్బరంతో ధైర్యంగా వాలంటీర్ వ్యవస్థని దాన్ని ఇంప్లిమెంట్ చేసి సుమారుగా 1,30,000 మందికి మరి ఆయన ఉద్యోగాలు కల్పించి ఏం చేస్తారా అని అనుకున్నప్పుడు మరి సంక్షేమ పథకాలని అదే రకంగా ఎన్నో మనకి దైనందిన కార్యక్రమాలు అవసరమయ్యే అనేక మన మున్సిపల్ ఆఫీసులో వచ్చే వాటికి మన క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, లేకపోతే ఎన్నో రకాలైనవి అవన్నీ కూడా గృహాలకు వెళ్ళి ప్రతి 50 గృహాలకి ఒక వాలంటీర్ ఉండి మరి అలాంటి కార్యక్రమాలని ఇంటికి తీసుకెళ్లి మరి వృద్ధులకి మరి వికలాంగులకి ఎంతో మందికి ఉపయోగపడుతూ మరి ప్రతి నెల వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి డబ్బులు ఇవ్వటం అనేది, సంక్షేమ పథకం అనేది వాళ్ళకి చేరవేయటం, వాళ్ళకి కావలసిన మరి సర్టిఫికేట్స్ కానీ ఏదైనా కానీ అందరికీ కూడా ఇళ్లకెళ్లి చేస్తా ఉన్న ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో మరి అదేవిధంగా సుమారుగా నేను వింటా ఉన్నాను 65 లక్షల కుటుంబాలకి మరి నెలకి 2,500, 3,000, ఇప్పుడు 3,000 ఇస్తా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలన్నీ చూసినప్పుడు సరే ఈ పంచి పెడతాము, ఈ లేకపోతే డబ్బులు సంక్షేమ పథకాలు ఇవ్వటము ఇవన్నీ కూడా అభివృద్ధికి కారణమవుతాయా లేదా అనే ఒక సిద్ధాంతం ఉన్నప్పుడు మరి ఈ రోజు నేను అమెరికా నుంచి వచ్చిన, అమెరికా మరి అభివృద్ధి చెందిన దేశం, అమెరికాలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అక్కడ మనకి ఫుడ్ స్టాంప్స్ అంటారు. అంటే నిరుపేదలకి ఎవరైతే మన లివింగ్ స్టాండర్డ్స్ తక్కువగా ఉన్న, ఆదాయం తక్కువగా ఉన్న వాళ్ళకి మరి ప్రతి నెల అక్కడ కూడా మరి అంత అభివృద్ధి చెందిన దేశంలో కూడా ఇస్తుంది. వాళ్ళకందరూ కూడా ఫుడ్ స్టాంప్స్ ద్వారా వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేస్తుంది. ప్రతి నెల ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఒక దేశం బాగుపడాలన్నా, ఒక దేశంలో మరి ప్రశాంతంగా మరి అన్ని వాతావరణంలో మరి వృద్ధులు ఉన్నారు. ఇవాళ మరి రైతు కూలీల దగ్గర తీసుకుందాం, లేకపోతే బాగా వృద్ధులుగా ఉన్నప్పుడు చిన్నప్పుడు నేను చూసా వాళ్ళ సపోర్ట్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు రోజు కూలి చేసుకున్న డబ్బులతో సరిపోక తల్లిదండ్రులు వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే మరి ఇతనికి కూడా మంచి వ్యక్తే, కానీ తన కుటుంబం ఉంటుంది కదా, వాటికి ఉన్న ఖర్చుని దాన్ని తర్వాత తల్లిదండ్రులకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఎన్నోసార్లు సహాయం చేయలేకపోవటం, మరి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు కుటుంబం నుంచి లేనప్పుడు మరి అలాంటి సమయంలో ఈ ప్రభుత్వం ఇస్తున్న ఈ యొక్క సంక్షేమం అనే దాన్ని రావడం వల్ల వారు 2 పూటల భోజనం చేసి మరి వాళ్ళకి ఆరోగ్యం కూడా మన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలు ఏదైతే ఉన్నారో పేదలు వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతుంటే ఈ రోజు మనం 4 సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడు వెళితే నా గ్రామం నేను వెళ్తే రేపల దగ్గర మన చిన్న కుగ్రామం, మరి అలాంటి వృద్ధులు మరి పని చేయలేక ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేయలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం నుంచి అందుతున్న ఇదొక దీనివలన వాళ్ళకు ఆరోగ్యరీత్యా 2 పూటల భోజనం చేసి వాళ్ళు హ్యాపీగా ఉండటం వలన ఒక మనిషి పని చేయాలన్నా, మన మనసు పని చేయాలన్నా మనకి కడుపు నిండా భోజనం జరుగుతుంది. వాళ్ళ వలన దేశ ఆర్థిక అభివృద్ధి కూడా మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ప్రభుత్వం ఈ యొక్క సదుపాయాలు కల్పించడం వలన
వారి యొక్క బిడ్డలు కానీ మరి వాళ్ళందరూ కూడా హ్యాపీగా పనిచేసుకోగలుగుతున్నాం. హ్యాపీగా నేను ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే మనము మ్యాక్సిమం మనలో ఉన్న అవుట్పుట్ ఇవ్వగలం. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను వైఎస్ఆర్సీపీలో దానికి జగన్ గారి యొక్క పథకాలు నచ్చి ఈ పేదలు నేను జాయిన్ అవడం జరిగింది. మంచి క్వశ్చన్ వేశారండి. యాక్చువల్గా నేను కూడా రాత్రి చూశాను సాక్షి టీవీలో, అన్ని టీవీల్లో కూడా ఈ స్క్రోలింగ్ జరుగుతూ ఉంది. ఆయన మాట్లాడింది అన్ని కూడా ప్రత్యక్షంగా చూసాం. అయితే నేను ఒక మాట చెప్తానండి, ఎన్ఆర్ఐ అనే ప్రతి ఒక్కరు కూడా మాకుండేది. ఎందుకంటే నేను తానా సంస్థలు వివిధ సంస్థల్లో పనిచేసినప్పుడు మాకున్న ఇది ఏంటంటే మా దేశంలో మన సొంత గ్రామంలో మన ప్రజలు బాగుండాలి అని మనం ఆ గ్రామాల అభివృద్ధి కోసం నిరుపేదలకు లేకపోతే ఆ ఊర్లో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి మనం కృషి చేయడం తప్పు లేదండి. నచ్చిన పార్టీలో కూడా మరి ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు చేరతారో అది కూడా తప్పు కాదు. ఎందుకంటే సేవ చేయాలంటే ఈ పార్టీ ఆ పార్టీ అని లేదండి. సరే మనకు మనసుకు నచ్చిన పార్టీలో చేరి మనము ఈ యొక్క గ్రామాలను డెవలప్ చేయాలని కోరుకుని చాలా మంది ఎన్ఆర్ఐలు నేను వాళ్ళతో సన్నిహితంగా ఉంటాను, అన్ని పార్టీలతో. సో వాళ్ళందరూ మా అందరి ఉద్దేశం కూడా మంచిదే. కాకపోతే ఎవరికి ఏది నచ్చినా ఆ పార్టీలో జాయిన్ అవుతా అని కూడా తప్పులేదండి. కానీ నిన్న రాత్రి కోమటి జయరాం గారు ఎన్ఆర్ఐ టీడీపీ కన్వీనర్ మిత్రులు కూడా నాకు, వారు నిన్న ఆ రకంగా మాట్లాడటం ఒక ఓటర్ని కించపరుస్తూ మరి వెదవలోనే ఏదో ఉందండి, ఫర్ కరెక్షన్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ వర్డ్, బట్ దీన్ని ఈ రకంగా ఓటర్లని పేదలని వాళ్ళని కించపరిచి అవమానకర రీతిలో మాట్లాడటం. అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టు నేను ఈ పార్టీలో ఎందుకు చేరానో నేను ఓపెన్ గా చెప్పా. అదేవిధంగా జయరాం గారు కూడా వాళ్ళ చేస్తున్న పార్టీ ఏంటి, పేదలకు ఎలా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఓటర్లకు వాళ్ళు ఏ రకంగా సహాయం చేయగలరు అని చెప్పి చేసుంటే బాగుంటుంది. కానీ ఏదో మేము అమెరికాలో ఉంటాం, మేమేదో లక్షలు కోట్లు తీసుకొచ్చి ఎన్ఆర్ఐ ఇవన్నీ కూడా డబ్బులు పెట్టి ఓట్లు కొంటాము అనే ఒక మాట నిజంగా చాలా గర్హనీయం. మరి ఒక ఎన్ఆర్ఐగా దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. అసలు ఈ మధ్య మనం చూస్తూ ఉంటే మొన్న విజయవాడలో కూడా అండి మన రాయిదాడి జరిగింది, రాయి చట్టం జరిగింది. ఇది నేనేమంటానంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ముఖ్యమంత్రి గారిని మీద ఉన్న దాడి కాదండి. అది పేద ప్రజలకి వాళ్ళ యొక్క అభిమానం సాధించినప్పుడు ఇవాళ సంక్షేమ పథకాలని చెప్పి ఆయన పేదల పెన్నిదిగా మనము పెరుగుతున్నాడనే ఒక కసితో అది పేదవాడి గుండె మీద వేసిన రాయండి. అది జగన్మోహన్ రెడ్డి గారు వేసింది కాదు. కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి, ఓటర్లు ఖచ్చితంగా ఆలోచిస్తారు. సో నిన్నగాక మొన్న రాయిదాడి పేదల మీద, వాళ్ళ యొక్క ఆశల మీద, వాళ్ళ యొక్క మనస్సుల మీద. అదేవిధంగా మరి నిన్న కోమటి జయరాం గారు ఆ రకంగా మాట్లాడటం వాళ్ళు అసలు ఏ రకంగానూ భావ్యం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జయరాం గారు మీరు ఒక మాట చెప్తా ఉన్నా, సార్ మీరు మంచిగా అడగండి, ఓట్లు చేసిన పని చెప్పండి. కానీ మీకు తెలుసు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, చెప్పిన పని చేశానని. ఇచ్చిన మాట గనక తప్పితే నాకు ఓటేయొద్దని చెప్పగిన దమ్మున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆ మాట డైలాగ్ బాగానే ఉంటుంది, ఏదో డైలాగ్ చెప్పానని కాదండి. కానీ ఆలోచించండి, ఆయనకి ఎంత నమ్మకం చేశాను అంటేనే ఓటేయమని అడుగుతున్నారు. అలా అడగాలి కానీ 1,00,000 ఇస్తాము, కోట్లు ఇస్తాము. జయరాం గారు దయచేసి మరి ఆ పార్టీ మీ అధినేత మరి ఏ రకంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారో ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు కానీ, మరి ఆ పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ, అధినాయకుడు కానీ మీరంతా గుండెల మీద చేసుకుని ఆలోచించి మీరు ఈ యొక్క ప్రజలకి మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ ఖచ్చితంగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు జయరాం గారు దయచేసి మనం పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు ఎన్ఆర్ఐలకు ఒక విలువ ఉందండి. మన డబ్బులు కానీ మన ఇది కానీ దానివల్ల మనం ఏమి చేయలేమండి. అలా నిజంగా నీ దగ్గర కోట్లు ఉంటే రా, వచ్చి నిలబడు, ఓట్లు కొనుక్కుని గెలవాలనుకుంటే ఈ చాలా మందిని చూసాం జయరాం గారు. సో మీరు పేద ప్రజల ఆశల మీద ఇలాంటి పేద ప్రజల్ని కించపరుస్తూ మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తా ఉన్నా.